నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఏదైతే అనుకుంటామో గత 3-4 దశాబ్దాల నుండి మనం ఎవరినైతే చూస్తా ఉన్నామో, మన సంఘాన్ని ఎవరైతే నడిపిస్తా ఉన్నారో ఆ పెద్దలందరూ ఒకే వేదిక మీదకి వచ్చి నేను అధ్యక్షులు కావాలని ఎవరు అడుగుతలేరు. ప్రజాస్వామ్యయుతంగా మన అధ్యక్షుని ఎన్నుకుందామని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసిరు. ముందుగా వారందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చాలా సంతోషం. దాదాలారా దయచేసి మనం చాలా పాజిటివ్గా వెళ్దాం, అంతా మంచిగా జరగాలని కోరుకొని ముందుకెళ్దాం. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఆ చేయడం కోసం మన వంతు సహకారం ఏందని ముందుకు వెళ్దాం. ఈరోజు చర్చ కేవలం ఈ యొక్క ఎన్నికలని ఎట్లా నిర్వహించాలనే పోదాం. గతంలో ఎన్నికలు లేకపోవడం వల్ల ఎంతగా ఇబ్బంది పడ్డామో, ఎన్ని అగచాట్లు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో చూసినాం. కాబట్టి అవన్నిటి కట్టిపెట్టి మరి ఈ యొక్క ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికనేటువంటి నినాదాన్ని నిజం చేయడం కోసం ముందుకు కలుదామని తెలియజేస్తూ ఈరోజు ట్రస్ట్ లోపల మేమందరం ట్రస్ట్ మెంబర్లమని మనందరం ఒక 30-40 మందిని ఉన్నట్టున్నాం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వాలి. ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ జిల్లా మొత్తం చూసే బాధ్యత ఆ యొక్క ఇన్ఛార్జ్కి అప్పచెప్పాలి. ఆ ఇన్ఛార్జ్ ఆ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా లోపల ఎవరైతే ముఖ్యులు ఉంటారో, ఎందుకంటే వాళ్ళ కూడా బాధ్యతలు తెలవాలి, వాళ్ళ కూడా గౌరవించాలి. ఆ జిల్లా ముఖ్యులని మండల బాధ్యులుగా చేసి మండల ఇన్ఛార్జులుగా నెలకొల్పాలి. ఆ యొక్క మండల ఇన్ఛార్జులు ఎవరైతే నెలకొల్పారో వాళ్ళందరిలోకి వెళ్ళి వారి యొక్క మండలాలకు వెళ్ళి ఆ యొక్క మండలంలోటువంటి ముఖ్యులను కలిసి ఒక డేట్ తీసుకొని ఆ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ యొక్క కమిటీ ఏర్పాటు తర్వాత వాళ్ళందరూ జిల్లా ఇన్ఛార్జికి, జిల్లా పెద్దలకు సమాచారం ఇస్తే వాళ్ళందరూ మరి అన్ని మండలాల వారికి, అధ్యక్షుల వారికి, ముఖ్యులకు సమాచారం ఇచ్చి జిల్లా కేంద్రం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రకంగా ప్రజాస్వామ్యయుతంగా మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటుగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఎన్ని మండలాలనే, ఎన్ని జిల్లాలనే, మీరు ఏం చేస్తున్నారు, మండల టూర్లు చేసిర్రా, జిల్లా టూర్లు చేసిరని వాకప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే జిల్లా టూర్ చేస్తారో, ఎవరైతే మండల టూర్ చేస్తారో ఎక్కడికక్కడ పత్రికా ప్రకటనలు ఇవ్వాలి. ఈ మండలం లోపల పలానా రోజు మండల కమిటీ ఎన్నికలు ఉంటాయి, ఈ జిల్లా లోపల పలానా రోజు జిల్లా కమిటీ ఎన్నికలు ఉంటాయని పత్రికాముఖంగా మరి ప్రకటనలు ఇవ్వాలి. సోషల్ మీడియాలో పెట్టాలి. మన బంధువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాట్సాప్ వాడతారో, ఎవరైతే ఫేస్బుక్ వాడతారో మొత్తం విచ్చలవిడిగా ప్రచారం కావాలి. దీనివల్ల అందరి లోపల కదలిక వస్తుంది, ఈ సమాజం లోపల కదలిక వస్తుంది. ఈ కట్టుకోలు చేస్తా ఉన్నారు, ఏదో సంఘం ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఏదో పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏదో పెద్ద ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరిలో ఒక్కటైనటువంటి ఒక చక్కటి సమాచారం, ఒక చక్కటి మెసేజ్ ఈ సమాజానికి పోతుంది. కాబట్టి ఈ యొక్క మెసేజ్ ఇచ్చుకుంటా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ లోపల ఇదంతా చేయాలి. ఈ డేట్ లోపల మండల ఎన్నికలు, ఈ డేట్ లోపల జిల్లా ఎన్నికలు అని చెప్పేసి అవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి ఓటర్ లిస్టు. ఇంతకుముందు మన నిజామాబాద్ పెద్దలు వారి సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఏదైతే ఓటర్ లిస్ట్ ఏర్పాటు చేసిరో ఆ రకంగా మనం కూడా ఒక ఓటర్ లిస్ట్ ఏర్పాటు చేసి 15 రోజుల ముందుగానే ఆ PDF ని మన కుల సంఘాలు ఉన్నటువంటి మన జిల్లా సంఘాలకు, మన మండల కమిటీలకు ఆ PDF పంపాలి. ఎవరిదైనా పేరు లేకపోయినట్టయితే, ఎవరిదైనా పేరు రాకపోయినట్టయితే వాళ్ళని ఫిర్యాదు చేయమని చెప్పాలి. ఎవరైతే ఎన్నికల కమిటీని మనం అనుకుంటా ఉన్నామో వాళ్ళందరూ దాన్ని పరిశీలించి ఎవరి పేరు లేకపోతే వారి పేర్లని చేర్చడం కానీ, మరియు అర్హత లేకపోయినా ఎవరైనా పేర్లు ఉంటే తొలగించడం కానీ ఆ ఫిర్యాదులని వాళ్ళు పరిశీలించి రాష్ట్ర ఎన్నికలకు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ రోజు మంచి ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల మన రాష్ట్ర కమిటీని ఎన్నుకుందాం. ఆ రకంగా ఆ భావనతో ముందుకు పోయి అందరిని కలుపుకొని పోయి కలిసిపోయి ఆ రకంగా మనం ఎన్నికలు జరుపుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలి. ఎన్నో ఏళ్లుగా కళలు కట్టున్నటువంటి ఈ కళలు నిజం కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై ఆరగడ్డిక.